బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. హౌస్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేకపోవడం గల కారణం ఏంటి? కర్ణుడు చావుకి 100 కారణాలు. అలా అసలు నేను స్టార్టింగ్ వెళ్ళగానే కిచెన్ ఎందుకు తీసుకున్నారు? ఒక డేంజర్ జోన్ లో పెట్టేసుకున్నాను శివ. సోనియా లాంటి ఒక కంటెస్టెంట్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎందు లంచ్ ముందే ఇవ్వాలంటది. చొక్కలు చూపించిందిగా. ఆమె ఒక్కరితో నేను ప్రాబ్లం. సేవ్ చేసే కెపాసిటీ నిఖిల్ కు ఉంది, కానీ నిఖిల్ సేవ్ చేయలేదు. ఈ ఏజ్ వాళ్ళు ఎప్పుడు కొంతమందిని తీసుకొని ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతూ ఉంటారు అని తెలిసి మీకు ఒకటి తెలుసా అన్నారు. మరి ఇది తెలిసాక కూడా మీరు ఎందుకు తీసుకోలేదు? సోనియాకి మీకు ప్రాబ్లం, మధ్యలో నిఖిల్తో వెళ్ళి ఎందుకు డిస్కషన్ చేశారు? డైరెక్ట్గా వెళ్ళి సోనియాతో కూడా పెట్టుకొని సోనియాతో మాట్లాడొచ్చు కదా, ఫేస్ టు ఫేస్. మీరు అట్లా ఫేస్ లో చూస్తుంటే నాకు చిరాకు అనిపిస్తుంది, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది. మీరు అట్లా చూడొద్దని. మీరు అలా చెప్పలేకే కదా ప్రాబ్లమే ఈ రోజు ఇక్కడ ఉన్నారు. బిగ్ బాస్ కి మీరు విన్ అవ్వడానికి వెళ్ళారా, రిలేషన్స్ కోసం వెళ్ళారా? నిఖిల్ తో ఉన్నాను కానీ తను నన్ను పట్టించుకోలేదు. నేను నిఖిల్ స్ట్రాంగ్ లీడర్, తన క్లాన్ లో ఉండాలని నేను అనుకున్నా, తను నన్ను పట్టించుకోలేదు. మీ మీద సోనియాకి కోపమా, ఇష్టం ఉండదా, లేకపోతే సోనియాకి మీరంటే ఇష్టం ఉండదా? గోంగూర పచ్చడి చేద్దాం అంటది, నాకు రాదు కూడా అన్న. అది చెప్పొచ్చు కదా, అయితే రాదని చెప్పండి. మనకంటే సింపతి ట్రై చేస్తున్నాడా? నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది కష్టం, నాకు కట్టే పోగు చేసి మా అమ్మని ఏదో చెప్తాడు. కాసేపు మాకు కూడా అర్థం కాక మేము కూడా ఏడ్చాం. జనాలు రియల్గా ఉండే వాళ్ళకన్నా ఈ సింపతి వాళ్ళకి ఓటేస్తారని నాకు అప్పుడు అర్థమైంది. మీరు సింగిల్గా ఉండడానికి రీజన్? They will steal my happiness and I have observed that in many situations, and so I decided to be single forever. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు. అసలు నేను ఈ కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నారు అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, చాలా డిస్కషన్స్ పెట్టుకున్నా, ఒక వాయిస్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఒక ఎంటర్టైన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ జనాలకి ఉండేది, నాకు ఉన్నది, అలా తనకు కూడా ఉండేది. బట్ ఇలా ఒకటో వారం బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు తనలా ఉన్నదా లేదా అనే కొన్ని విషయాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బెజవాడ బేబక్క. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ శివ. ఫార్మల్గా ఉన్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇన్స్టాలో మీ రీల్స్ కానీ, లేకపోతే ఒకరిని క్వశ్చన్ చేసేది, లేకపోతే ఒక మంచి వాయిస్లో ఉండేవాళ్ళు. హౌస్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నేను ఏదైతే ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పానో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి వెళ్తాను. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేకపోవడం గల కారణం ఏంటి? కారణాలు చాలానే ఉన్నాయి. కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు? నాకు ఇప్పుడు అంత అక్కడ తీసుకెళ్ళద్దు. 100 కారణాలు. అలా నేను సరిగ్గా నాకు నేనుగా ఉండకుండా ఉండటానికి కూడా చాలా కారణాలు. వెళ్ళే ముందు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ సైడ్ ఫ్యూ సజెషన్స్ విచ్ యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్. కిచెన్, ఒకవేళ కిచెన్లో పని ఇస్తే కనుక నువ్వు కిచెన్ తీసుకో, కిచెన్లో నువ్వు శుభ్రంగా వంట చేసుకుంటూ ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు, ఇలాంటివి చెప్పారు. అది పాటించారా? బయట మాటలు తీసుకుని వాళ్ళు అది ఇచ్చారు, లోపల టాస్క్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా కిచెన్ అని చెప్పేసరికి ఇది సేఫ్ అయిన ప్లేస్, ఇక్కడ మన ఎవడు డిస్టర్బ్ చేయడు, 4 రోజులు హ్యాపీగా అందరు మెప్పు పొందొచ్చు, మంచిగా ఫుడ్ ఇస్తూ అన్న ఆలోచనతో. డేంజర్ కిచెన్ లోనే చాలా డేంజర్ అన్నమాట. నేను మిమ్మల్ని ముందే అడుగుంటే కిచెన్ తీసుకోవద్దని చెప్పేవాడిని. ఎందుకంటే లైక్ కిచెన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ చెప్పేవాళ్ళని మీరు నాకు చెప్పేవాడిని. నేను అసలు వెళ్ళలేదు, ఆ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే మీరు చాలా రోజులు ఉన్నారు కదా, ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? టాప్ 3 ఏది ఓటీటీలో?
లైక్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా మందికి కావాల్సింది, అది మెయిన్ అన్నమాట. అక్కడ మీకు మీరెలా ఉన్నారు, మీరేం చేస్తున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళకి ఫుడ్ టైంకి అందుతుందా? లేకపోతే ఫుడ్ ఎలా వస్తుంది? కిచెన్‌లో ఉండేవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ కళ్ళు మీ మీదకే ఎళ్తాయి. ఎళ్ళినయి బానే. అందువల్ల మీకు అసలు నేను స్టార్టింగ్ వెళ్ళంగానే కిచెన్ ఎందుకు తీసుకున్నారు? మీరే అన్నారు. మీరే హ్యాండ్ రైజ్ చేశారు కదా! అడిగాడు ఎవరు కిచెన్ బాగా అంటే వంటలు ఎవరు బాగా వచ్చు అన్నప్పుడు మనకు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చెప్పున్నారు, నువ్వు వెళ్ళంగానే కిచెన్ కొంచెం ఫుడ్ బాగా చేసావంటే జనాలు మనసు గెలుచుకోవచ్చు, సేఫ్ గా ఉంటావు అంటే నేను సరే, పైగా వాళ్ళు చాలా మంది మనకన్నా చిన్నోళ్ళు, మనం చేసేస్తే కూడా బాగానే ఉంటది, అలా అన్ని విధాలు ఆలోచించుకుని నాకు తెలియకుండానే నేను ఒక డేంజర్ జోన్ లో పెట్టేసుకున్నాను శివ. వెళ్దాం అనడమే. అది సోనియా లాంటి ఒక కంటెస్టెంట్ పద్దాక ఆమెమో బ్రేక్ఫాస్ట్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎందు, లంచ్ ముందే ఇవ్వాలంటది, చొక్కలు చూపించిందిగా. ఆమె ఒక్కరితో ప్రాబ్లం. ఆమె చుక్కలు చూపించినప్పుడు నన్ను సేవ్ చేసే కెపాసిటీ నిఖిల్కి ఉంది, కానీ నిఖిల్ సేవ్ చేయాలి. తనకు తెలుసు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, అది నా ప్రాబ్లమ్, కుక్కర్ ప్రాబ్లం అనేది నాది కాదని తెలిసి కూడా తను సేవ్ చేయలేదు. అండ్ తను పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఫాలో అయ్యి స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల నన్ను అందరూ నామినేట్ చేశారు ఎలిమినేషన్స్ దానికి. అప్పుడు కూడా తను సపోర్ట్ చేయలేదు, నన్ను సేవ్ చేయలేదు. యాక్చువల్లీ బేబక్కకి ఇండివిజువల్ ఒపీనియన్ అనేది ఒకటి లేదు. కిచెన్ లో ఏదైనా ఉన్నా కూడా, ఏమైనా రూల్స్ కానీ పెట్టాలన్నా కూడా పక్క వాళ్ళ మాటలు విని ఆ రూల్స్ పెట్టడం, తనకంటూ తనకు ఒక ఇది లేదు అని చెప్పి ఒక ఇదైతే మిమ్మల్ని చూసిన మాకు అయితే అనిపించింది. దానికి ఏం చెప్తారు మీరు? ఇంకా ప్రాబ్లం ఏంటంటే అక్కడ నిఖిల్ ఇస్ ద చీఫ్. ముగ్గురు చీఫ్లు 3 డిపార్ట్మెంట్లు తీసుకున్నారు. తను చీఫ్ అన్నప్పుడు తను చెప్పింది మేము వినాలి. అక్కడ నేను చెప్పింది తనే ఇది లేదు. ఓకే, చీఫ్ చెప్పింది మనం వినాలి. నేను ఇప్పుడు ఒకటి, మీరు ఆయన చీఫ్ కి పోటీగా 2 చీఫ్లు అయిపోయిన తర్వాత ఇంకొక చీఫ్ కి రావడానికి ఫైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? అక్కడ నేను అనుకున్నానంటే వీళ్ళు ఎంతో కష్టపడి టాస్క్లు ఆడి కొంత ప్రూవ్ చేసుకుని చీఫ్ అనే పొజిషన్ సంపాదించుకున్నప్పుడు 2 చీఫ్లు కలిసి ఒక మంచి గుడ్ డెసిషన్ తీసుకుని ఉంటారు. సో ఆ చీఫ్ కున్న పదవికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ నన్ను తక్కువ చేసుకోలే. యాక్చువల్లీ పొద్దు నుంచి కిచెన్ చూసుకుంటున్నాను కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు నాకు ఇస్తారేమో అనుకున్నా, బట్ వాళ్ళు ఇవ్వలేదు. నేనన్నా ఐ రెస్పెక్టెడ్ దట్. అది తప్పైంది. అక్కడ రెస్పెక్ట్ లో ఇది కాదు, మీ గురించి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, మీరు ఎందుకు ఫైట్ చేయలేదని అడుగుతున్నాను. అదే అంటున్నా, ఐ జస్ట్ థాట్ దట్స్ నాట్ ద ప్లేస్ టు ఫైట్. అండ్ నేను ఒక గొప్ప లీడర్, నేను ఒక అది అని మాటల్లో చెప్పుకునే బదులు ముందు రోజుల్లో చేతల్లో చూపించాలి అని అనుకున్నా. టైం ఉండదని తెలియదు నాకు. 1 day లో నామినేషన్స్ ఉంటాయని నాకు తెలియదు. ఐ డోంట్ నో, ప్రామిస్ ఐ డోంట్ నో. నామినేషన్స్ ఉంటాయి నాకు తెలియదు. అదే అంటున్నాను, నేను షో ఫార్మాట్ సరిగ్గా తెలుసుకోకుండా ఎలా ఉన్నా నాకు చాలా బిగ్ మైనస్ అయింది. నాకు షో ఎలా ఉంటుందని తెలుసు, ఫ్యూ ఎపిసోడ్స్ చూసాను. లాస్ట్ సీజన్ 7 ఒక 7 to 10 ఎపిసోడ్స్ దాకా చూసాను, కానీ ఇలా day 1 ఉంటాయి నామినేషన్స్ అని నాకు తెలియదు. యాక్చువల్లీ ఇంకొకటి ఉండే, సర్టెన్ ఏజ్ గ్రూప్స్ అనేసి ఒకటి ఉన్నది. ఈ ఏజ్ వాళ్ళు ఎప్పుడు కొంతమందిని తీసుకొని ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇలా ఉంటది అని తెలిసి మీకు ఒకటి తెలుసా? అన్నారా ఆల్రెడీ వెళ్లే ముందు కొంతమంది. ఇది తెలిసాక కూడా మీరు ఎందుకు తీసుకోలేదు? అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేకపోయారు లోపలికి? నేను స్ట్రాంగ్ గానే వెళ్ళా, కానీ నామినేషన్స్ 1 day లో ఉంటాయని నాకు నిజంగానే తెలియదు అని చెప్పా కదా. ఐ రియలీ డోంట్ నో. యాక్చువల్లీ మీరు కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు నామినేషన్స్ లో నామినేషన్ లో ఉండేవాళ్ళు కాదు. టాస్క్ విషయంలోకి వస్తే ఫస్ట్ మీకు ఇది ఒక టాస్క్ ఇచ్చారు, క్యాప్ టాస్క్ ఏదో సంబంధించిన ఒక టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ లో మీరు వచ్చేసారు బయటికి. నాకు శేఖర్ భాషకి ఇచ్చిన టాస్క్ లో మేము గెలిచాం యాక్చువల్లీ. హౌస్ లోపలికి వెళ్ళంగానే నెక్స్ట్ డే 2 టాస్క్లు. ఆ 2 టాస్క్ లో ఒకటి రోప్ టాస్క్. అమ్మో, అది భయంకరంగా ఉంది. అది ఎంత కష్టమో. పైగా నాకు ఉమెన్స్ ప్రాబ్లమ్, ఒంట్లో బాగాలేదు. అయినా సరే ఒంగుని ఫుల్ కడుపులో నొప్పి, బ్యాక్ పెయిన్ అన్ని ఉండే. అలా పట్టుకుని ఎంత కష్టపడ్డానంటే అందరూ అరుపులు. వాళ్ళకన్నా కూడా నా ఏజ్ లో నేను అంత కష్టపడి ఒంట్లో బాగాలేదని కొంతమంది తెలుసు అమ్మాయిలకి. అలా పట్టుకుని చూడండి, విజువల్స్ కూడా ఉంటాయి. ఐ రియలీ ఇన్ ద ఎంటైర్ షో ఆ రోప్ ఎపిసోడ్ లో నేను కష్టం పడుతుంటే మీమ్స్ జనాలు ఎందుకురా అక్కడ హింసిస్తారు
సో అది కష్టపడ్డాను. ఆ టోపీ పెట్టుకుంది కాళ్ళ మధ్యలో పెట్టుకునే నేను వేసుకున్న ప్యాంట్ కి అదేమో జారిపోతుంది. అది సాఫ్ట్ ఏదో ఇచ్చారన్నమాట. ప్రాపర్లీ టాస్క్లకి సరిపడా బట్టలు వేసుకోమని చెప్పలేదు. సో అదేమో అది నైట్ డ్రెస్ లాంటి డ్రెస్ అనమాట. అది కోన్ పెట్టుకుంటే ఆ కోన్ ఏమో ప్లాస్టిక్ కదా, నా డ్రెస్ ఏమో సాఫ్ట్ గా ఉంది, అది జారిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకుంటానికే అవుట్ఫిట్స్ వాళ్ళు ఇవ్వరు కదా, మనం వేసుకుని మామూలుగా మనకి టాస్క్ ఉందని తెలుసు కానీ ఇలా కాళ్ళలో జారిపోయి వాళ్ళేమో తెలివిగా ఏం చేశారంటే కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలని చెప్పారు. ఇక్కడ థైజ్ ఇక్కడ పెట్టేసుకుని ఆడేశారు వాళ్ళు. లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కాళ్ళు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కాలే కదా. అదే అంటున్నా, మీరు ఎక్కువ ఆలోచించలేదు, దాని మీద ఎక్కువ అవ్వలేదు. హౌస్ లోకి వెళ్ళిన ఆనందం ఇది తప్ప ఫైట్ చేయాలి ఇది చేయాలి అనేది మీకు కనిపించలేదు, చూపించలేక ఫెయిల్ అయ్యారు అన్న. అవును, టాస్క్ లో సరిగా ఆడలేదు 100%. కానీ రోప్ టాస్క్ ట్రై చేశా, రూపుది బాగా బలంగా కష్టపడ్డా. ఇది నాకు అసలు జారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకుంటుంటే కింద జారిపోతుంది, ఇంకా లాభం లేదు, వేస్ట్ పోద్దని అర్థమైపోయింది. ఇంకెందుకు అండ్ ఇంకొకటి దాని మీద మీమ్స్ వస్తున్నాయంట. నేను కష్టపడి కాళ్ళ మధ్యలో దూకుతున్నా కదా, ఎందుకురా పాపం. యాక్చువల్లీ టాస్క్ అనేది ఒకటే కాదు, మనం టాస్క్ ఆడకపోయినా పర్లేదు కానీ మనకు మనం ప్రూవ్ చేసుకోవాలి. లైక్ అలాగే కష్టపడి కాళ్ళల్లో పెట్టి దూకి ఒకటి పెట్టా కోను, వాళ్ళందరూ 5-6 పెడితే మీకు జారిపోవడం వల్ల ప్రాబ్లం మొత్తం. అది మొత్తం జారిపోతా ఉంది కోను, ఎక్కడ పెట్టినా జారిపోతుంది. అది ఇంకేం చేయను నేను. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలా స్ట్రెస్డ్గా, చాలా ఫీలింగ్గా, చాలా బాధపడుతూ ఏం చేసుకోకుండా నార్మల్గా. బట్ మీరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి సెలబ్రేషన్స్ చేశారేంటి? అంతే, ఏదన్నా లైఫ్ లో నేను నమ్మను శివ. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రతి స్టెప్ ఇన్ లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్. అది నేను ఫెయిల్యూర్ అయ్యానని కొంతమంది అనుకోవచ్చు, అసలు అక్కడి వరకు వెళ్ళడం కూడా ఒక గొప్ప విషయం అని కొంతమంది అనుకోవచ్చు. నా ఉద్దేశంలో నా ఏజ్కి, నా పర్టికులర్ జర్నీలో నాకు అలా అవకాశం రావడం, బిగ్ బాస్ అనే నేషనల్ షోలో నాకు ఆపర్చునిటీ రావడమే ఒక బిగ్ థింగ్. అక్కడికి వెళ్ళి నేను అక్కడి వరకు వెళ్ళి ఒక 1 వీక్ ఉండి నా వంతు నేను ప్రయత్నం చేసి వచ్చాను కదా. నేను కామ్గా లేదంటే ఒక బ్యాడ్ నేమ్ తోనో లేదంటే నేను షోలో పనికిరా అలా అవ్వలేదు. షోలో పనికిరాను, మీరు షోకి పనికిరారు అన్నట్టుగా వచ్చారు. అదేమైందంటే ఇమీడియట్లీ ఫస్ట్ డే నామినేషన్ కదా. ఎక్కడ నేను తర్వాత నేను వాయిస్ లేపి అక్క దుమ్ము దులుపుతున్నావు బయట, నువ్వు సూపర్ గా నా ఫ్రైడే సాటర్డే సండే ఎపిసోడ్ చూస్తే నేను మస్తు కనిపించిన 3 episodes లో. దాని ముందు అంత కనిపిలా. అదే అంటున్నా, చేతులు కలిపే ఆకులు పట్టుకుని సరే ఫ్రైడే రాత్రికి క్లోజ్ అయిపోతుంది. మనం వెళ్ళామా, వెళ్ళిన 1 డేలోనే నామినేషన్ ఉంటాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. తెలిస్తే నేను అసలు అంత స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టేదాన్ని కాదు, అసలు కిచెన్ జోలికే పోయేదాన్ని కాదు. అది తెలుసుకోకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నామినేషన్స్ ఉంటాయి అనుకున్నాను, వీకెండ్ లో ఉంటాయి అనుకున్నా. నామినేషన్స్ ఉన్నా కూడా మీరు ఫైట్ చేసుకోలేకపోయారు, మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారు వాళ్ళతోటి. మీకు మీ రీజన్స్ ని, మీ పాయింట్స్ ని మీరు వాళ్ళకి పెట్టలేకపోయారు. వెళ్ళి లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని ఆ షో ఫార్మాట్ ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, అది ఫైట్, అది కామ్ గా ఉండి బ్యాలెన్స్డ్ గా ఉండాలా, ఫైట్ చేయాలా, ఇవన్నిట్లో ఓకే ఇలాంటి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్ గా ఆన్సర్ చేస్తే బెటర్. నాకు తెలియలేదు శివ, ఎవరు కావాలని ఓడిపోరు కదా జీవితంలో కూడా. నేను ఓడిపోతా, నేను వచ్చేస్తా 1 వీక్ లో అని కావాలని చేయరు కదా. సో అక్కడ ఆ సిచ్యువేషన్ లో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలా, నాకే వచ్చినాయి అన్ని. నాకే ఉమెన్స్ ప్రాబ్లము, నాకే ఒంట్లో బాగోక, నాకే టాస్కులు వచ్చి, నాకే కిచెన్ కుక్కర్ పని చేయక, అన్ని కర్ణుడు చావుకి 100 కారణాలు అన్ని నా మీద పడినాయి. అండ్ నెక్స్ట్ డే ఆ రోజేమో నిఖిల్ మనం స్ట్రిక్ట్ గా ఉండాలి, నువ్వు చీఫ్ గా పనికిరావు అనేసరికి ఈ రూల్ స్ట్రిక్ట్ గా పాటించాలని సెకండ్ డే పాటించేసరికి సీతకు కోపం వచ్చింది, నబీల్ కి కోపం వచ్చింది, విష్ణుప్రియ కోపం వచ్చింది, ఇండివిజువల్ కుకింగ్ వద్దానని, నేను స్ట్రిక్ట్ గా ఉన్నానని. ఆ రోజు రాత్రి పెట్టారు నామినేషన్స్, సీత వేసేసింది నాకు. సీత బాగా ఏడుస్తూ చెప్పేసరికి నాకు వేస్తారు. దెన్ శేఖర్ భాష ఆల్సో సెడ్ ఆన్ ద సేమ్ టాపిక్, ఆ ఇండివిజువల్ కుకింగ్ అన్న దాని మీద అందరు మీద పడ్డారు. అసలు ఆ రూల్ పెట్టింది ఎవరు? నిఖిల్. అదే అంటున్నా, మీకు మీరు చెప్పు ఉండాలి పాయింట్. అండ్ ఇంకొకటి, మీరు సోనియాకి మీకు ప్రాబ్లం లాస్ట్ ఫ్రైడే, మరి మీరు మొన్న ఫ్రైడే మధ్యలో నిఖిల్ తో వెళ్ళి ఎందుకు డిస్కషన్ చేశారు? డైరెక్ట్ వెళ్ళి సోనియాతో కూడా పెట్టుకుని సోనియాతో మాట్లాడొచ్చు కదా, ఫేస్ టు ఫేస్. ఆల్రెడీ ఏమైందంటే యాక్చువల్లీ నేను నిఖిలే ఫస్ట్ ఒక టీము, ఇంకో టీం మెంబర్ తీసుకునే ఛాన్స్ మాకుంది, ఎవరిని సెలెక్ట్ చేసుకుంది అన్నప్పుడు తను సోనియా అన్నాడు. నేను అన్న అప్పటికి మేము నామినేషన్స్ లో చూసాం
సోనియా పర్సనల్ అటాకింగ్ చేస్తుంది, నన్ను చేసింది, విష్ణుని చేసింది. నేను అన్నా అట్లా పర్సనల్ అటాకింగ్ చేసేవాళ్ళు మనకెందుకు, మన టీంకి కూడా ఇదో వద్దంటే తనే ఉన్నాడు. అమ్మో తన డిఫెన్స్ స్కిల్స్ కానీ అటాకింగ్ స్కిల్స్ కానీ సూపర్ ఉన్నాయి, ఇలాంటి ఒక కంటెస్టెంట్ అవతల టీంలో ఉంటే మనకు వాసిపోద్ది, అందుకని మన టీంలో పెట్టుకోవాలి అన్నాడు. నాకు అర్థమైంది తను ఎందుకు తన టీంలో చేర్చుకోవాలనుకుంటాడంటే తనకు అలాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావాలని. ఇంక నేను సరే అని అడ్జస్ట్ అయ్యా. తను నేను ఇప్పుడు ఒకటే టీంలో ఉన్నప్పుడు, శివ అప్పుడు మీరు నేను ఒక టీంలో ఉన్నాం, మనం కలిసి యుద్ధానికి వెళ్ళాలి, మన ఇద్దరం కొట్టుకుంటున్నాం అనుకో, కలిసి యుద్ధం బాగా చేయగలుగుతామా, చేయలేం కదా, మన ఇద్దరం కొట్టుకుంటా ఉన్నాం. రాంగ్ అని చెప్పొచ్చు. అయితే వినండి, సో సోనియాకి నాకు ప్రాబ్లం ఉందని నాకు అర్థమయ్యే నేనేం చేశాను, తనతో మాట్లాడాలి. కానీ మాట్లాడే ముందు చీఫ్ తను నిఖిల్. సో నిఖిల్తో ఏం చెప్పాను, నిఖిల్ నాకు సోనియాతో జెల్ అవ్వట్లేదు, ఇట్లా ముఖం మీద లైక్ ఇట్లా చెప్పేసింది, ఏంటక్క మీరు ముఖంలో మీరు అట్లా ఫేస్ లో చూస్తుంటే నాకు చిరాకు అనిపిస్తుంది, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, మీరు అట్లా చూడొద్దని. ఫేస్ లో కూడా చూడకూడదంట అమ్మాయి ఫేస్, ఇప్పుడు చూస్తున్నా కదా నేను ఇలా, అట్లా కూడా చూడొద్దు, అన్కంఫర్టబుల్ అవుతుందంట. అట్లా ముఖం మీద చెప్పలేకే కదా ప్రాబ్లమే ఈ రోజు ఇక్కడ ఉన్నారు. సి అందరు మెంటాలిటీ సేమ్ ఉండవు శివ. నేనులా ఉంటా, నువ్వులా ఉంటావు. అక్కడ కూడా నేనేంటి, అయితే వినండి, వినరా, ఇది గొంతు అక్కడ లగలేదు, ఇక్కడ లెగుతుంది, చెప్పనివ్వండి. అయితే నిఖిల్తో చెప్పా ఇట్లా వైబ్ అవ్వట్లేదు, నీతో మాట్లాడాలి, ఎందుకంటే తనతో మా ఇద్దరిని కూర్చోబెట్టి నువ్వు కొంచెం సార్ట్ అవుట్ చేసి అందరం కలిసి ఒక స్ట్రాంగ్ టీమ్ గా అవ్వాలి. మేమే కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు తన కిచెన్ టీము, ఆ అమ్మాయి ఏమో నన్ను ఏదో ఒకటి అంటుంది, నేను పని చేయలేను కదా, కలిసి పని చేయాలంటే కొట్టుకుంటూ ఉంటే ఏం పని చేస్తాం. సో నిఖిల్ నీతో మాట్లాడాలి, నేను నాకు సోనియాతో జెల్ అవ్వట్లేదు, ఐ నీడ్ టు టాక్ టు యూ అంటే తర్వాత మాట్లాడదాం అక్క అన్నాడు. అండ్ నాకు నీ టీంలో ఉంటారు చాలా ఇష్టం నిఖిల్, చాలా ఇష్టంగా నీ టీంలో ఉందామని వచ్చాను. అలాంటిది నాకు తను నా మీద ఆల్రెడీ టీంలోకి వచ్చినాక ముఖం మీద చూడొద్దు ఇట్లాంటివన్నీ అంటుంది, నాకు కుదరట్లేదు, అందుకే నేను నాకు నీ మీద ఇష్టంతో వచ్చినా నేను వేరే టీంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సోనియా వల్ల. అది చెప్పినప్పుడన్నా తను కూర్చోబెట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక లీడర్ గా, మధు ఐ నో నీకు నేనంటే ఎంత ఇష్టంగా వచ్చావు నా టీంలోకి, నేను కూర్చోబెట్టి మీ ఇద్దరిని కలుపుతాను అని అనలేదు, తను వదిలేశాడు. నేను నీతో మాట్లాడాలని చెప్పా, అది కూడా వదిలేశాడు. గంట చూసారు, ఐ థింక్ 1 or 2 hours చూసి నేనే సోనియా దగ్గరికి వెళ్ళి, సోనియా అప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా ముఖంలో చూస్తుంటే అన్కంఫర్టబుల్ అవుతుందని, జనరల్లీ నేను ఒక మనిషి చెప్పేది అక్కడే చెప్పా, బయట కూడా అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావు సోనియా, అందుకే నీ ఫేస్ లో చూస్తున్నా ఏం చెప్పావు అని తెలంగాణ యాక్సెంట్ లో చెప్పేసరికి నాకు తను ఏం చెప్పిందో అర్థం కాలేదు. సో అదే నేను జనరల్లీ నాకు అర్థం కాకపోయినా నేను ఫేస్ లో చూస్తా, జనరల్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఐ అబ్జర్వ్ హౌ అదర్స్ ఆర్ రియాక్టింగ్ ఆర్ టాకింగ్. నాకు ఫేస్ లో చూసి మాట్లాడడం అలవాటు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మనం అని నేనే వెళ్ళి మాట్లాడా తనతో. నిఖిల్ సెట్ చేస్తాడు అనుకున్నా, నిఖిల్ సోనియా క్లోజ్ కాబట్టి చెప్పాను, ఒక టీమ్ ప్లస్ దే బోత్ స్టార్టెడ్ టు జెల్ అ లాట్, వాళ్ళు అక్కడ బాగా క్లోజ్ గా ఉంటున్నారు కాబట్టి నాకు అనిపించింది నిఖిల్ చెప్తే కొంచెం కలుపుతాడని. ఎవరైతే కలుపుకెళ్తారో వాళ్ళతోనే మాట్లాడాలి, చెప్పాలి కదా. సో చేయలేదు కాబట్టి నేను చెప్పా, నాకు ఇట్లా అలవాటు, నువ్వేమనుకోవద్దు, మన మిస్అండర్స్టాండింగ్స్ వద్దని నేను సోనియాతో క్లియర్ చేసుకున్నా. కానీ నేను వెయిట్ చేశాను, నిఖిల్కి అంత గుర్తుంటది, అడుగుతాడా లేదా, తన క్లాన్ చీఫ్, తన టీం మెంబరు ఇలా ప్రాబ్లం అని చెప్పింది, మాట్లాడాలని చెప్పింది, ఆ రోజంతా చూసా. నెక్స్ట్ డే వాయించుదాం అనుకున్నా, నెక్స్ట్ డే వేరే 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 ఇష్యూస్ వచ్చినాయి, ఆ రోజు వాయించుంటే బాగుండేది నెక్స్ట్ డే, యాక్చువల్లీ అది బాగా రీచ్ అయ్యేది జనాలకి. ఆగి నేను థర్స్డేనో ఎప్పుడో చేశాను, అది ఫ్రైడే టెలికాస్ట్ అయింది. మీరు లోపల ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందని ఆలోచించే వల్ల ఎక్కువ, అసలు ఒకసారి కెమెరాలు ఉన్నాయని మర్చిపోయేదాన్ని, నార్మల్ గా బిహేవ్ చేసేదాన్ని, వెళ్ళేసి అందరిని మోటివేట్ చేయడం, మెచ్చుకోవడం, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి. మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోలేక, అంటే ప్రూవ్ చేసుకోకుండా నేను స్ట్రాంగ్ చెప్పుకుంటా వచ్చా. I was motivating people like a sister, like a friend. నిఖిల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని అన్నారు. నిఖిల్ మీకన్నా ఎక్స్పీరియన్స్ లో తక్కువ, మీకన్నా చాలా విషయాల్లో చాలా తక్కువ. మీరు ఉండాలి లీడర్ గా, మీరుండి లైక్ మీరు హ్యాండిల్ చేస్తారని అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. బట్ మీరు వెళ్ళి నిఖిల్ దగ్గర చేరడం కానీ, నిఖిల్ వెనకలు తిరగడం కానీ,
ఆ నిఖిల్ అనుకుని నిఖిల్ వెనక ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా? అక్కడ టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్ళని చీఫ్ చేశాడు బిగ్ బాస్. అక్కడ మాకేమీ ఎలక్షన్ పెట్టలా, ఎలక్షన్ పెట్టి ఓటింగ్ తీసుకుని ఎవరు చీఫ్ అన్నది లేదు. టాస్క్ లో ద థింగ్, నేను నిఖిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళా, నిఖిల్ స్టార్టింగ్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు, మా అందరినీ ఒక ఇది చేశాడు. వాళ్ళు ఏం చేశారు, నేను ఇనిషియేటివ్ తీసుకున్నా స్టార్టింగ్ లో, అందుకనే కిచెన్ కుకింగ్ ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకున్నా. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ తను అడిగినప్పుడు మీరు విజువల్స్ ఉంటే చూసాను, ఎవరెవరు కుకింగ్ ఇంట్రెస్ట్ బాగా చేయగలుగుతారంటే ఎత్తాను. సో నేనేమంటున్నా, తను చక్కగా అందరిని కలిపేసుకోవడం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ చూపించినప్పుడు, అది కాకుండా మాకు టాస్క్లు పెట్టారు. మాకున్న కంటెస్టెంట్స్ ఎవరైతే గెలిచిన టీమ్స్ ఉన్నాయో, గెలిచిన టీమ్స్ అందరూ టాస్క్లు పెడితే ఫస్ట్ తను గెలిచాడు. సో హీఈస్ ద ఫస్ట్ చీఫ్ ఇన్ ద హౌస్. తను గెలిచినాక ఇంకో గేమ్ లో నైనిక గెలిచింది. వాళ్ళిద్దరిని బేస్డ్ ఆన్ ఫిజికల్ టాస్క్, నాట్ ఆన్ దేర్ కేపబిలిటీస్, ఫిజికల్ టాస్క్ లో గెలిచారు కాబట్టి వాళ్ళు చీఫ్స్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిపి నైనిక ఏమో నన్ను అనుకుందంట చీఫ్ గా, థర్డ్ చీఫ్ కి అనుకుంటే నిఖిల్ కన్విన్స్ చేసి యష్మిన్ చేశాడు. అది అక్కడ నేను ఫైటింగ్ ఇవ్వలేదని వీళ్ళందరూ అడిగారు. నేను అన్న, అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి సాధించుకున్న పొజిషన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మనకంటూ ఓ టైం వస్తుంది, మనకంటూ ఓ రోజు వస్తుంది. మనం ఏంటన్నది ఇవాళ నేను ఒక గ్రేట్ లీడర్ అవ్వగలుగుతానని చెప్తే ఏం ప్రయోజనం, అప్పటికి బ్రేక్ చేస్తాడు నా డ్రీమ్ అన్నది, ఆల్రెడీ అది పగిలిపోయింది. తిరిగి నేను డిఫెండ్ చేసుకున్నా, మనం నామినేషన్స్ అప్పుడు డిఫెండ్ చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది. నువ్వు డ్రీమ్ బ్రేక్ చేసేసినాక మళ్ళీ తిరిగి ఆప్షన్ లేదు. ఆల్రెడీ నా తర్వాత శేఖర్ భాష అందరు చేసి చివరికి యష్మికి ఇచ్చారు. సో అట్లా వాళ్ళు చీఫ్లు అయ్యారు, వాళ్ళ డెసిషన్స్ అలా అయినాయి. యష్మిన్ చక్క సేఫ్ జోన్ లో పెట్టుకున్నారు, ముగ్గురు చీఫ్లు అయిపోయారు. బిగ్ బాస్ కి మీరు విన్ అవ్వడానికి వెళ్ళారా, రిలేషన్స్ కోసం వెళ్ళారా? బిగ్ బాస్ కి ఎవరైనా విన్ అవ్వడానికే వెళ్తారు కదా. అంటే మీరు రిలేషన్స్ లో పెట్టినంత కాన్సన్ట్రేషన్ రిలేషన్స్ లో కూడా పెట్టలా, అంత ఏం డెవలప్ చేసుకోలేదు. యాక్చువల్లీ విష్ణుతో బాగుండేవాళ్ళు. విష్ణు నాకు ఆల్రెడీ కొంచెం ముందే తెలుసు. నిఖిల్ తో ఉన్నాను కానీ తను నన్ను పట్టించుకోలేదు. నేను నిఖిల్ స్ట్రాంగ్ లీడర్, తన క్లాన్ లో ఉండాలని నేను అనుకున్నా, తను నన్ను పట్టించుకో, గొడవంతా అదే కదా. నన్ను పట్టించుకోకుండా సోనియాతో ఉండటం, లేకపోతే వేరే క్లాన్స్ వేరే గ్రూప్స్ తో తిరగడం, కానీ టీమ్ మెంబర్స్ ని పట్టించుకునేవాడు కాదు. అందుకని ఆ లీడర్షిప్ ఎండ్ ఆఫ్ ది షోలో వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు అడిగారు, మరి అలాంటి లీడర్ అలాంటి క్లాన్ లో ఉండాలనుకున్నా. నేను ఉండను సార్, వెళ్ళిపోతాను అన్నాను కానీ బయటకు వెళ్ళిపోతాను అనుకోలా. ఒక ఎంటర్టైనర్ గా వెళ్ళారా లోపలికి? వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళు చూసుంటారు. నేను వెళ్ళటం అయితే ఒక ఎంటర్టైనర్ గా వెళ్ళాను. ఏమైపోయింది చేశానని అనుకుంటున్నా శివ, అదే చెప్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే, మీరు కూడా షోలో ఉన్నారు, ఇప్పుడు ఏమవుతుంది, కెమెరాలో నేను కొన్ని చేసుంటా, చేయలేదని అట్లా నేను చేసా ఎంటర్టైన్, మీరు చేసుంటారు. అది ఆయన కామ్గా ఫోన్లో ఆ నెత్తిమే కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఏదో అట్లా చేస్తుంటే అదే వాళ్ళ కామెడీగా అనిపించవచ్చు. ఇవన్నీ గమనిస్తున్న ఆయన క్లిప్ ఉంటుంది, వాళ్ళకి ఇంత ఫుటేజ్ ఉంటుంది. ఇంత ఫుటేజ్ లో బయటకి ఎంత వస్తుంది సార్? 40 minutes, రైట్? 1 hour యాడ్స్ అని 1 hour రాదు, 40 minutes 45 minutes లైవ్ ఉంది కదా, 24/7 ఉంది కదా. 24 ఆ లైవ్ లో కూడా నీకు తెలీదా? లైవ్ అంటే డైరెక్ట్ మా లైవ్ వేసేస్తారా? లైవ్ ఇస్ ఆల్సో ఎడిటెడ్, ఏదన్నా ఎడిటెడ్. ఆ లైవ్ లో కూడా ఇప్పుడు ఇక్కడ ఒక తను చూడు ఏదో ఫోన్ చేస్తున్నాడు, మనం మాట్లాడుకుంటున్నాం, బోల్డ్ జరుగుతూ ఉంటాయి. అందులో కూడా మందు ఉండాలని లేదు, అక్కడ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఎడిటెడ్ లైవ్. 4 సీన్లు అవుతున్నాయి, 4 కెమెరాలు, 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నప్పుడు అలా కాదు, వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. ప్రాబబ్లీ నేను చేసిన ఎంటర్టైన్మెంట్ కన్నా అక్కడ ఇంకేదన్నా లవ్ ట్రాక్, ఇంకేదన్నా గొడవలు ఏమో నడుస్తున్నాయి అన్నారు. మరి గ్రూపిజంలు ఉన్నాయి, గ్రూప్ ఒకటైతే ఉంది, ఏదో ఉందిలే, ఎందుకులే వద్దులే. వాళ్ళు ఆల్రెడీ పనిచేసి ఉన్నారు, బయట వాళ్ళకి పరిచయం ఉంది, వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్ గా చేసుకుంటున్నారని అందరికి అర్థమైపోయింది. ఎందుకులే పేర్లు ఎందుకు చెప్పాలి, ఎందుకులే, జనాలకు అర్థం అవుతుంది కదా శివ. కంటెస్టెంట్ మీరు ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోతే ఇంకెందుకు అని అంటున్నాను. వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు, అది అందరికి తెలుసు. నేను కొత్తగా ఏంటి చెప్పేది, నేను చెప్పక్కర్లా నా నోటితో. కొత్తగా మీరే చెప్పాలి, ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్స్ మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఇప్పుడు ఏంటి
ప్రేరణకిను సోనియాకి ఇష్యూని కూడా తను నామినేట్ చేసింది. నా కుక్కర్ ఇష్యూ కూడా నామినేట్ చేసింది. సిల్లీగా ఉంటది కుక్కర్ ఇష్యూకి. ఓకే, సో ఈ కుక్కర్ ఇష్యూ చీఫ్లకి అర్థమైంది. ప్రేరణకిను సోనియాకి ఉన్న ఇష్యూ వాళ్ళకి అర్థం కాలేదంట. అర్థం కానందు కారణంగా కుక్కర్ ఇష్యూకి వేసారు. ఎంతవరకు కరెక్ట్ అది? వాళ్ళకి అర్థం కాలేదంట వాళ్ళిద్దరు గొడవ ఏంటో. అర్థం కాలేదు కాబట్టి ఇది అర్థమైంది కాబట్టి దీనికి వేసారు. ఈడు కొట్టుకుని మధ్యలో ఆవిడ చచ్చాడు అన్నట్టు ఏదో ఉంది కదా. సో ఆ టైప్ లో ఏదో మొత్తానికైతే ఈవిని పంపిద్దాం అని ఏదో అనుకున్నట్టున్నారు వాళ్ళు కూడా. మీ మీద సోనియాకి కోపమా, ఇష్టం ఉండదా, లేకపోతే సోనియాకి మీరంటే ఇష్టం ఉండదా? ఎందుకంటే ఫస్ట్ డే వన్ నుంచి కుక్కర్ దగ్గర ఏది మీకు దానికన్నా ముందు కూడా వంటింట్లో గోంగూర పచ్చడి చేద్దాం అంటది. నేను ఇక్కడ ఇది బిగ్ బాస్ హౌస్, పచ్చళ్ళు గిచ్చళ్ళు అవన్నీ చేసుకుంటాం ఉండదు, ఆ రోలు రోకలు అవన్నీ కూడా ఉండవంటే అని ఆయన ఎనీవేస్ నాకు రాదు కూడా అన్న. అది చెప్పచ్చు కదా, అయితే రాదని చెప్పండి. ఒకవేళ నేను రాదని చెప్పినా చేసుకోగలుగుతావా అన్న. చేసుకోలేదు కదా, గోంగూర పచ్చళ్ళు కావాలంట బిగ్ బాస్ హౌస్ లో. ఇప్పుడు వాళ్ళకి మీకు మిక్సీ ఇచ్చారా? అప్పుడు మిక్సీ కాదు, ఏదో చేశారు వీళ్ళు, బాయిల్ చేసేది ఉంటది, పచ్చడి చేయొచ్చు అంటే మిక్సీ కావాలి కదా. మాకు మిక్సీ ఇవ్వలేదు, మాకు పచ్చడి చేసుకుంటే కదా ఇచ్చారని అన్నారు. కొన్ని సీజన్స్ లో ఏదో మాకైతే ఏం లేదు. సో అట్లా అమ్మాయి స్టార్టింగ్ డే వన్ నుంచి పర్సనల్ టార్గెటింగ్, మిషన్ బేబక్క అన్నట్టు ఉంది వాళ్ళు. మిషన్ త్రో బేబక్క మీరంటే పడక నచ్చక ప్రాబ్లీ దే థాట్. బయట ఆడియన్స్ నచ్చి లోపల వీళ్ళకి నచ్చకపోవడం రీజన్ అదే అర్థం కావట్లా. అదే మీరే చెప్పాలి. మీరు చెప్పాలంటే ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎనర్జీ లోపలికి వెళ్ళాక మొత్తం లేదు, పోయింది కదా. నేనైతే బాగానే ఎనర్జీగా, ఎందుకంటే ఒక షో గానీ ఒక పర్సన్ వల్ల గానీ ఒక సిచ్యువేషన్ వల్ల గానీ అంత ఈజీగా బ్రేక్ అయిపోయే బేబక్ అయితే కాదు నేను. ఎక్కడ షోలోంచి ఒక 1 week లో బయటకు వచ్చినంత మాత్రాన మనం ఏం బయట ఏం చేయలేమని ఏం కాదు కదా. ఇట్ ఈస్ ఆపర్చునిటీ. 1 week ఉన్నాను, ఇంకా మూవ్ ఆన్ అయ్యి బోల్డ్ అని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి. సినిమాలు వెయిట్ చేస్తున్నాయి, బోల్డ్ అని రోల్స్ వెయిట్ చేస్తున్నాయి. అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో సీజన్లంతా ఉండి ఇప్పుడు బయటకు వచ్చి పెద్ద ఆపర్చునిటీస్ తో సరౌండ్ అయిపోయి కూడా ఏం లేదు. ఓకే, కొంతమంది ఏంటంటే కొంతమందికి పనులు వచ్చినాయి. ఏదో week 1 ఒక వీక్ ఉండి వచ్చిన వాళ్ళు సినిమాల్లో బిజీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సీజన్ మొత్తంగా ఉండి ఏమి చేయకుండా పని లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీకు తెలుసు అది, నాకెందుకు పేర్లు ఎందుకు చెప్పడం. కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కావట్లే, అంటే వాళ్ళని సడన్ గా జనాలు గుర్తుపట్టట్లేదనో లేకపోతే మరి ఎందుకు డిప్రెషన్ లో నాకైతే ఐ డోంట్ అండర్స్టాండ్. ఆరు వాళ్ళు ఇంత ముందు సీజన్ లో బాగానే చాలా కాలమే ఉన్నారు, ఉండి బయటకు వచ్చి కూడా డిప్రెషన్స్ అంట ఒకళ్ళిద్దరికి విన్నా నేను పేర్లు. ఎందుకు ఎందుకు రావాలి ఇప్పుడు? నాకు రాదు. నాకనే మనిషి శివ, నేననే మనిషి అదే చెప్తున్నా, నాకు బిగ్ బాస్ సీజన్ ఎక్స్ట్రా ఆపర్చునిటీ. నేను ఎప్పటికప్పుడు బెజవాడ బేబక్ ఎలా అయిందో నువ్వు చూడు, గమనించు. బెజవాడ బేబక్ ఎలా అయింది? బెజవాడ బేబక్కకి ఎవ్వరు ఇలా పిలిచి ఆపర్చునిటీ ఇవ్వాల. నాకు నేనుగా వేసుకున్న దోవలో నడుస్తూనే నేను ఎంటర్టైన్ చేశా. నా ఫోన్ లో నా సొంత కెమెరాలో ముష్టి అవతారంతో నూనె రాసుకుని నైటీ వేసుకున్న బేబక్కను కూడా 1.5 మంది చూసారా. అది కేవలం నా టాలెంట్, నా మీద నాకున్న నమ్మకం. సో నేను నన్ను అలా చూసారంటే బిగ్ బాస్ హౌస్ లో మీకు అది కనపడలేదంటే రెడీ అవ్వలా, పెద్ద రెడీ అవ్వాల, న్యాచురల్ గానే ఉన్నా నేను. ఇప్పుడే ఇంకా రెడీ అయ్యా చక్క మీ షోకి వెళ్ళా. అక్కడ అసలు రెడీ అవ్వాలంటే ప్రాపర్ గా సెటప్ కూడా లేదు. ఏమైనా చేరేసుకుని ఇలా రెడీ అవ్వాలంటే ఆ చిన్న చిన్న బాత్రూమ్స్ లో అవును కూడా అవ్వదు. రెడీ అవ్వాలి, అట్లా ఏమీ లేవు. నాకు చాలా లాస్ట్ వీకెండ్ అవుట్ఫిట్ కి అయితే బాగా కష్టపడాల్సి వచ్చింది రెడీ అవ్వడానికి. సో నేననే పర్సన్ ఈ షో ఉన్నా లేకపోయినా, షోకి వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను ఆల్రెడీ 2-3 సినిమాల్లో ఆల్రెడీ షూటింగ్ లో ఉండాల్సిన మనిషి. యాక్చువల్లీ వాటికి నో చెప్పాను. ఇప్పుడు బయటకు వచ్చాక నేను చెప్తా చేస్తా. సినిమాలు ఫర్ ఎవర్ ఉంటాయి. బిగ్ బాస్ ఈజ్ గ్రేట్ బట్ ఇట్ కెనాట్ బ్రేక్ మీ. ఒక వీక్ లోంచి బయటకు వచ్చా కదా అని అది నన్ను బ్రేక్ చేస్తే ఎందుకు? నో, ఇట్ విల్ ఓన్లీ బ్రింగ్ మై స్పిరిట్ అప్. నార్మల్ గా అసలు బిగ్ బాస్ ని ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? ఓకే, బిగ్ బాస్ అనేది నాకు వచ్చిన ఆపర్చునిటీ. నేను చాలా సీజన్స్ నుంచి ట్రై చేసింది కాదు. ఐ వాజ్ ఇన్ US. వాస్తవం చెప్తున్నా, నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థాట్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు అడిగారు,
వై బిగ్ బాస్ అని, వై నాట్ బిగ్ బాస్? ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ పర్ఫార్మర్. నేను ఇప్పుడు రీల్స్ వాట్ ఎవర్ సోషల్ మీడియాలో మళ్ళీ అన్ని పేర్లు మెన్షన్ చేయలేదు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇట్లా చేస్తున్నాను. వైడర్ ఆడియన్స్కి, వైడర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను రీచ్ అవ్వాలి, నా ఎంటర్టైన్మెంట్ రీచ్ అవ్వాలనుకున్నా. కానీ ఎంటర్టైన్మెంట్ రీచ్ అవ్వాలంటే కొంత టైం ఇవ్వాలి నాకు కూడా. నేను మనిషిని ఇమీడియట్లీ వెళ్ళిన 1 డేలోనే మొత్తం ఓపెన్ అప్ అయిపోయి ఏ జమ్క జమ్మ చేయలేను కదా. అదే చెప్తున్నా, వాళ్ళు చేయకపోయిన గొడవలు స్టార్ట్ అయినాయి కదా, గొడవలు వేస్తారు ఫస్ట్. మనం ఒకవేళ పాటలు పాడి ఉండొచ్చు, నేను జోకులు చెప్పి ఉండొచ్చు, అది ఎడిటర్ చేతుల్లో ఉంటుంది కదా ఏది టెలికాస్ట్ చేయాలి. వాళ్ళకి ఆ గొడవలు బాగున్నాయి అనుకో అవి వేస్తారు. అక్కడ నేను బేబక్ అనే మనిషి సైలెంట్ గా ఉండడం అనేది పాసిబిలిటీ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు, అక్కడ అల్లరి చేసా, ఇక్కడ అల్లరి చేస్తున్నా ఆ ఇంటర్వ్యూలో కూడా. సో నేనే మనిషి కామ్గా ఉన్నాను. సో ఇక్కడ ఈ కంటెంట్ లో కామెడీ కనిపించక వేరే గొడవ బాగా వెళ్తుంది అనుకున్నాను, గొడవ పెడతారు. అప్పుడు బేబక్కది ఏం కనపడుతుంది మీకు? ఆ గొడవల్లో నేను కూడా గొడవ చేసి ఉంటే నా గొడవ కనిపించేది. కొద్దిగా అప్పుడప్పుడు అనిపించింది బాగా కనపడాలని. చిన్న ఆటికి కూడా గొడవలు పెట్టడం. పేర్లు ఎందుకులే, ఊరికే కావాలని మధ్య మధ్యలో మణికంఠ కూడా అవసరం లేని ఇష్యూస్ లో కూడా అదొక గొడవలాగా కావాలని మధ్యలో వచ్చేసి మాట్లాడడం, దాన్ని ఒక గొడవని ఇంకా పెద్దది చేయటం. మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను చెప్తున్నా కదా, మీరు అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. నేనేమన్నాను బ్రో, నువ్వు ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఈ పేపర్ పట్టుకొని ఇచ్చాం, ఏది అది జెండా ఫ్లాగ్ తయారు చేసాం కదా, పట్టుకో అంటున్నాడు నిఖిల్. మణికంఠ బ్రో అంటే నార్మల్ అంటున్నారు, బ్రోయేనా? బ్రో ఏంటి అంటే ఏంటి, ఎందుకలా బ్రో ఏముంది, మామూలుగా తను చిన్నోడే కదా బ్రో అంటే. నేను తను బ్రో అనే అన్నా, మణికంఠ అన్నా. మన విష్ణు ఫెమినైన్ అని ఒకటని ఎందుకులే గానీ అట్లా మాట్లాడకూడదు, నార్మల్ అడుగుతున్నాను. సో నేను అడిగింది కదా బయట ఉన్న టాక్, అది ఏంటి మణికంఠ అట్లా అలాంటివి నేను మాట్లాడను శివ. మణికంఠ ఏంటి అసలు? మణికంఠ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. అయితే ఇదే చెప్తున్నా, జస్ట్ ఫ్లాగ్ పట్టుకో అన్నాడు. ఇప్పుడు శివ ఇది మన టీం ఫ్లాగ్, పట్టుకో శివ అన్నా అనుకో, పట్టుకుంటావు. ఈ బంధాల నుంచి నేను దూరంగా ఉండాలనుకున్నా, ఏంద్ర స్వామి నువ్వు ఇట్లా సీరియల్ డైలాగ్ అక్కడ వేయాల్సిన అవసరం, అంటే అక్కడ కెమెరా ఉంది అది క్యాప్చర్ చేస్తుంది, దీనికి ఇది మాట్లాడాలి. అప్పుడు జెండాకి శివ మనకి కర్ర ఏమి ఇవ్వలేదు శివ ఏమన్నా ఫ్లాగ్ పెట్టడానికి, ఎట్లా అంటే నేను పొలలాగా ఉన్నా, నేనే పట్టుకుని ఉంచుంటా, నేనే కర్రని. ఏంట్రా ఎవర్రా మీరంతా అన్నట్టు నాకు అర్థం కాల, ఎవరు ఎందుకు ఎలా స్పందిస్తున్నారు. నిఖిల్ కూడా అంతే, ఏమైనా చెప్పాను అనుకో, అక్క ఇది ఏంటిది ప్రతి ఒక్కళ్ళు సీరియల్ అలా నటించేస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి, నేనేమో న్యాచురల్గా ఉండేదాన్ని, వీళ్ళేమో కెమెరాలు ఉన్నాయని వింతగా విచిత్రంగా సమాధానాలు కూడా అలాగే ఉండేవి, కెమెరాకి ఫేవరబుల్ గా. అంటే కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళ, అన్ని చుట్టూతో కెమెరా కదా, డైలాగ్ ఏదైనా క్యాప్చర్ చేస్తారని నాకు తెలుసు. నేను అట్లా చేయలేదులే శివ. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మా మమ్మీ పాపం ఫోన్ చేసి, మా మమ్మీ ఫీల్ అవుద్దేమో అనుకున్నా, ఏంటంటే తొందరగా వచ్చేసినట్టు. ఫోన్లో తొందరగా వచ్చావు, లోపల అట్లాగే చాలా కాలం అలా ఉంటే ఇంకెంత మానసికంగా ఇబ్బంది పడేదానివేమో, నువ్వుగా హ్యాపీగా సంతోషంగా బయటకు వచ్చావు, నువ్వులాగానే ఉన్నావు, లోపల ఎక్కువ రోజులు ఉంటే చాలా మందికి అది మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి కూడా కొంతమంది డిప్రెషన్ కూడా వెళ్తున్నారంట, ఆమెకు తెలిసిందంట. నువ్వు చక్కగా మనస్ఫూర్తిగా హాయిగా చక్కగా 4 రోజులు ఉన్నావు, బయటకు వచ్చావు, అదేంటో తెలుసుకున్నావు, నాకేం బాధ లేదు, ఇంకా ఆనందంగా ఉంది, మంచి పేరుతో బయటకు వచ్చావు, ఏ పరువు తెస్తావు, ఏం మాట్లాడతావు అని భయం వేసింది, చక్క మంచిగా వచ్చావు, పాజిటివ్ గా వచ్చావు, హ్యాపీగా ఉంది నువ్వు వచ్చినందుకు కదా. ఆమె ఏం బాధపడలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వద్దంది, ఆమెకి ఇష్టం లేదు బిగ్ బాస్కి వెళ్ళటం. మా మమ్మీకి ఎందుకు ఇట్లాంటి షోలు ఇష్టపడదు, ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడరంట. 10 మంది చెప్తే అందులో 8 మంది మేము చూడం అన్నామంటే, నా ఫ్రెండ్స్ ఎవరు చూడని అంటున్నారే, నువ్వు చూస్తావు, నేను చూడనే అంది. ఎందుకు ఆవిడ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ అంటే కొంచెం అరుపులు, కేకలు, గొడవలు, పొట్టి బట్టలు ఇలా అనుకుంటుంది ఆవిడ. నేను చెప్తా, అమ్మా అలా కాదమ్మా, మనం ఎలా ఉన్నాం అలా ఉండొచ్చు అంటే. షీ వాజ్ హ్యాపీ దట్ ఐ కేమ్ అవుట్ విత్ గుడ్ నేమ్. అండ్ మా చుట్టాలు కూడా ఫోన్ చేసి, మధు చాలా బాగా హౌస్ లో ఉంది, చాలా బాగా మాట్లాడింది వచ్చేటప్పుడు, తను నాగార్జున గారితో కానీ ఈ పాయింట్స్ కానీ చాలా బాగా మాట్లాడి ఒక స్ట్రాంగ్ గా బయటకు వచ్చింది. తను అన్ఫేర్ గా ఎలిమినేట్ అయినట్టు మా అందరికి అనిపిస్తుంది, తనకు ఛాన్స్ ఇవ్వలేదు, ప్రాపర్ టైం ఓపెన్ అప్ కూడా అవడానికి టైం ఇవ్వలేదు అనిపించింది, విచ్ ఇస్ గుడ్. సైలెంట్ గా ఎలిమినేట్ అయ్యే బదులు 3-4 రోజులు శబ్దం చేసే బయటకు వచ్చా కదా, అక్కడ సైలెంట్ ప్లేయర్స్ తెలుసు కదా, నీడా గోడా అలాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకన్నా ఐఎమ్ అట్లీస్ట్ ఇన్ బజ్, ఐఎమ్ బీయింగ్ ట్రోల్డ్, మీ అండ్ శేఖర్ భాష బోల్డ్ అండ్ ట్రోల్స్ ఉన్నాయి మా మీద. ఏదో చేస్తున్నా ఆయన కామెడీలు. మీకు ఫస్ట్ బాత్రూమ్ దగ్గర స్టార్ట్ అయింది కదా, ఐ లవ్ యూ దగ్గర నుంచి
ఆయన ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఈ వ్యూ బాగుంది కదా, అవును బాత్రూమ్ వ్యూ అంటే అన్ని వ్యూల కన్నా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా, ఐ లవ్ యూ అంట. భాష ఎందుకు భాష, వెళ్ళి మనం సీక్రెట్ టాస్క్ చేద్దాం బిగ్ బాస్, మేము తెలుగు భాష కాకుండా ఏ భాష అంటే శేఖర్ భాష అంట. అమ్మో ఆయన రైమింగ్ కామెడీ వేరే లెవెల్. నవ్వుతారా? చిరాగ్గా అనిపిస్తుంది బయట. చూడలేదు మీరు ఈ మీమ్స్? చూడలేదా మీమ్స్? కొన్ని జోకులు నిజంగా సూపర్ గా ఉన్నాయి. అవునా? ఇప్పుడు చిరాకు సార్, చిరాకు అనేది ఏంటో తెలుసా, చి రాకు, చి చి రాకు, చిరాకు. ముంబై కొన్ని అర్థం కావు, ఏంది చెప్పు. ఆ తర్వాత ఏదో అంటాడు, చిచ్చి నా వల్ల కాదు అని మేము వెళ్ళిపోవడం. యష్మి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి కదా, అర్థం కావట్లేదు. అదే కదా మరి జనాలకు కావాల్సింది. మీరు సింగిల్ గా ఉండడానికి రీజన్? నేను సింగిల్ గా ఉంటానికి రీజనా అది, ఎందుకంటే స్టేజ్ మీద కూడా మాట్లాడారు కదా ఈ టాపిక్ గురించి. అది ఏంటి అదే అదే అంటే అదే పోయిందని చెప్పా కదా, ఇంకెందుకు పోయింది దాని గురించి ఎందుకు అబ్బా. ఇప్పుడు వస్తువు పోయిందని తెలుసు, అది దొరకదని తెలుసు, మళ్ళీ ఎందుకు ఎత్తుక్కోవటం దానికోసం. అబ్బా హాయిగా ఉంది, ప్రశాంతమైన జీవితం నిజంగా. సింగిల్ లైఫ్ ఇది బెస్ట్ లైఫ్. నువ్వు మ్యారీడ్ శివ? చేసుకోవాలి, చేసుకున్నాక మాట్లాడుకుందాం. సింగిల్ లైఫ్ కి మ్యారీడ్ లైఫ్ కి డిఫరెన్స్ నువ్వు అప్పుడు చెప్తావు మధు గారు. మేమక్క అది ఐ లవ్ మై ఫ్రీడమ్ శివ, ఐ లవ్ మై సెల్ఫ్ మోర్ దాన్ ఎనీథింగ్. ఐ లవ్ మై ఫ్రీడమ్. ఎంత అంటే నేను హ్యాపీగా ఉండే అంత. నాకు తెలిసి అయితే నేను ఎవరితోన్నా ఉంటే నా హ్యాపీనెస్ ని వాళ్ళు they will steal my happiness, and I have observed that in many situations, and so I decided to be single forever until or unless really నా లైఫ్ లో ఏదైనా స్టేజ్ లో ఎవరైనా నిజంగా నన్ను అర్థం చేసుకుని, అలాంటి వాళ్ళు దొరకరు శివ. సినిమాల్లోనే ఉంటాయి, బయట దొరకరు. ఉన్నట్టు అనిపిస్తారు, నటిస్తారు, పెళ్ళైనాక మళ్ళీ అందరు మామూలే, షరా మామూలే. ఎందుకు అక్కడ ఏం పాడలేదు ఏంటి? సింగరే. మీరు పాడిన సాంగ్ ఒకటి పాడండి. నేను పాడిన పాటల నిజంగా సింగరా అని భలే అడుగుతున్నావే. ఇదే నా మన యాంకరింగ్ స్టైలు. నిజంగా మీరు సింగర్ అయితే పాడండి, పాడమ్మా, ఆమెకు అవకాశం అండి. పాడినాక తీసుకెళ్ళి ఎల్కేజీ లేండి. మంచి ప్లానింగ్ వేసావు. నార్మల్ గా లేదులే, మీరు సింగరా? శివాని మీరు జర్నలిస్ట్ శివ కాదు, యాంకరా? మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా శివ? అది బయటికి వెళ్తే ఏంటది అలా వెళ్ళాల్సి వచ్చిందా? అదేలే కాదు శివ, ఇప్పుడు మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా, వెళ్తున్నప్పుడు జనాలు బాగా వచ్చేసి గుర్తుపట్టి మాట్లాడిచ్చి ఏమంటారు? యాంకరింగ్ బాగుంటది అంటారు బిగ్ బాస్ యాంకర్ గా. సో బిగ్ బాస్ వల్ల మైలేజ్ ఎలా అనిపించింది? లైక్ మీకు ఎంత మైలేజ్ వచ్చింది? బిగ్ బాస్ వల్ల అయితే నాకు వచ్చింది ఏమి. షూరా? 100%. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడే ఎందుకు అడిగాను కూడా చెప్తా, ఇది నార్మల్గా అడుగుతున్నా. నేను ఒక 1 వీకే ఉండి బయటకు వచ్చినా కూడా నేను 4-5 సందర్భాల్లో నిన్నటి నుంచి ఇవ్వాలి, నేను మొన్న నైటే కదా వచ్చింది, ఈ ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ మధ్యలో కార్ ఎక్కేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు, ట్రాఫిక్ లైట్ దగ్గర చీకట్లో కూడా కొద్దిగా ఒకళ్ళిద్దరు గమనించి బేబక్క అనుకుని చూడటం. ఇవాళ మధ్యాహ్నం కూడా వస్తుంటే అక్కడ ఇంకొక సిగ్నల్ దగ్గర ఒకళ్ళు చూసినాక ఇంకొకళ్ళు చెప్పడం, సెల్ఫీ ఏంటి ఇంత ఫేమస్ అయ్యాయి, ఇంత ఒక్క వారంలో ఇంత ఫేమస్ ఎలా బాగుంటది, ఎక్కువ ఉంటుంది కాదు. ఒక్క వారంలో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎక్కువ రోజులు ఉంటే తెలుస్తాం కానీ ఒక్క వారంలో ఎంట్రీస్ ఎవరెవరు వెళ్ళారు అనేది, అదే మీరు ఇందాక అన్నట్టు ఎవరెవరు వెళ్ళారు అనేది చూస్తారు కదా లాంచ్ ఎపిసోడ్. ప్లస్ బోల్డ్ అన్న మీమ్స్ కూడా రన్ అవుతున్నాయి. అండ్ ఎల్లక ముందు కూడా బజ్ లో ఉన్నా, ఎల్లక ముందు కూడా బేబక్క వెళ్తుంది ఎవరి బేబక్క అని చూసారు. వెళ్ళినాక నా వీడియోస్ ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి పెట్టిన వీడియోస్ అన్ని మిలియన్స్ లో పోయినాయి. హ్యాపీ ఫీల్ అవుతున్నారు? అది ఆపర్చునిటీ శివ. పోయిన దాని గురించి బాధపడే బదులు, ఇది నేను ప్రతి ఒక్కళ్ళ చెప్తా, పోయిన దాని గురించి బాధపడే బదులు మనకున్నది ఏంటి ఇప్పుడు మన జీవితంలో. ఇప్పుడు ఒక ఇస్తరాకులో దేవుడు స్వీటు హాట్ పులిహార పరవన్నం అన్ని పెట్టాడు, గబాల్ని మనం తినాలని తింటున్న పరవన్నం పడిపోయింది.
పడిపోయింది కదా అర్రని కంగారు పడిపోయి మొత్తం ఇస్తరాకంతా ఇసిరాను అనుకో ఉన్నాయి కూడా పోతాయి. ఆ పరమాన్ని ఏరుకునే బదులు అర్రే మట్టిలో పడిపోయింది నా పరమాన్నం పర్లా నాకు ఈ మిగతాయి ఉన్నాయి కదా నా ఇస్తరాకులు అవి ఎంజాయ్ చేస్తా. చాలా మంది ఏం చేస్తారంటే అదే పోయిందని ఉలిక్కిపడి ఇవన్నీ కూడా పోగొట్టుకుని తర్వాత ఏమీ లేని బేకారులు అవుతారు. సో నేను అలా కాదు. I cannot be breakable, Shiva. నువ్వు ఇంకెన్ని క్వశ్చన్స్ అడిగినా you cannot break బేబక్క. You can only bake బేబక్క. కుక్కర్ లో బేక్ చేయొచ్చు, కుక్కర్ లో ఉడకబెట్టచ్చు. నువ్వు నన్ను మరుగుతా కరుగుతా పప్పు అవుతా, చివరికి మాడిపోయిన పప్పు అవుతాను కానీ you cannot break me. బయటకు వచ్చిన కిచెన్ అంటే భయం, ఎంత భయం ఉంటది. కుక్కర్ రాకు కాదు. ఈవెన్ మీడియా కూడా ఆ రోజు ఏంటి మేడం మీరు ప్లీజ్ ఏమో నాకు లేని బాధ మీకేంటయ్యా, నేను హ్యాపీగానే వెళ్ళొచ్చాను, మీరు ఊరుకోడే. నువ్వు నా కళ్ళల్లో చూస్తున్నావు ఏమన్నా రియాక్షన్ ఉంటుందేమో ఈవిడ ఏడ్చిద్దని. ఏడుపు వెళ్ళదు కనపడదు. నేను కళ్ళల్లో చూసి ఇప్పుడు మీరు నా గురించి ఎలా చూడు సోనియా చూసారా, సోనియా కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నారా అన్న శివ అసలు కళ్ళల్లో నేను మీ కళ్ళని చూస్తుంటే నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను కదా, కళ్ళని చూసి డైరెక్ట్ మాట్లాడతా. నాకేం అన్కంఫర్టబుల్ అయ్యట్లే కాదు. శివ అయితే ఇలా చూస్తున్నాడండి, ఇలా చూసి ఇలా తిప్పుకుంటున్నాడు. రియాక్షన్స్ చూస్తున్నాను ఫేస్. రీజన్స్ చెప్తా, 4 రీజన్స్ చెప్తా మీరు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు. దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మీకు మీరు స్టాండ్ తీసుకోపోవడం ఒకటి, రెండోది మీ మీద అండ్ మీ ఎబిలిటీస్ మీద నమ్మకం లేకపోవడం 2, మూడోది తక్కువ ఎంటర్టైన్మెంట్, 4th వన్ టాస్క్ లో అన్ఫిట్. 4 points లో లాస్ట్ లో టాస్క్ లో అన్ఫిట్ అనేది 100% అది ఎవరికైనా చెప్తాడు. ఎల్కేజీ పిల్లవాడు కూడా గెస్ట్ చేసి నేను టోపీ వేసుకుని టిప్పి అని ఎగిరాను కదా కప్పలాగా ఎవడన్నా చెప్తాడు. ఓకే, అది తీసేయండి ఇంకా పాయింట్ కరెక్ట్. ఫస్ట్ ఒక పాయింట్ అన్నారు, ఏంటా పాయింట్? స్టాండ్ తీసుకోవడం. అది స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే నేనేమనుకున్నానంటే నాకు నేను గొప్ప తోపు అని అప్పుడు చెప్పే బదులు మై యాక్షన్స్, మై నెక్స్ట్ హౌ ఐ డీల్, హౌ ఐ డూ ఆల్ మై థింగ్స్, నేను ఎలా అన్ని చేయగలుగుతాను అది ప్రూవ్ అవుద్దని నేను చెప్పాలని అనుకోలేదు. అంటే నార్మల్ గా ఏదైనా సిచ్యువేషన్స్ లో మీరు వెయిట్ చేస్తారా? 1 వీక్ వెయిట్ చేస్తారా? ఏదైనా ఇప్పుడు ఒక సంఘటన జరిగింది ఏదైనా, దానికి రియాక్షన్ మీరు ఒక 1 వీక్ ఆగిస్తారా, లేకపోతే వెంటనే రియాక్షన్ ఇస్తారా? ఇస్తాం, కానీ అంత భయంకరంగా నేను ఫైట్ చేసే అంత రియాక్షన్స్ ఇవ్వను. ఇస్తాను, కొంతవరకు ఇస్తా. అక్కడ అసలు 0 ఇవ్వకుండా లేను, ఇచ్చాను. ఆ నామినేషన్స్ అప్పుడు కూడా నేను సోనియాతో ఫైట్ చేశాను, సోనియాతో చెప్పాను. మరి అది ఎంతవరకు టెలికాస్ట్ అయిందో తెలియదు కానీ నేనేం చెప్పలేదు అంటాడు అర్జున్. బజ్ హోస్ట్ మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే నేను మాట్లాడాను కదా, లైవ్ లో చాలా ఎక్కువసేపు ఉంది. గొంతు అది డిస్కషన్ కాదు, మీరు చేసింది డిస్కషన్ కాదు, ఎక్స్ప్లెనేషన్. మీకు మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు. నేను అరిచా, అదే అన్నాను, అది ఎక్స్ప్లెనేషన్. మరి ఇంకా డిఫెండ్ కాదు, దాన్ని ఏం చేయాలి? ఇంకా మరి డిఫెండ్ నేను అది డిఫెండే అనుకున్నా. నోరేసుకుని పడిపోవడం సూర్యకాంతం లాగా నేను చేయలేను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మీకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఇంకా మీరు ఒక క్వశ్చన్ చేసి మీరు డిఫెండ్ చేసుకోలేరు. మేబీ అలా చేయాలని నాకు తెలియదేమో. అది ఓకే. సెకండ్ పాయింట్, మీ మీద అండ్ మీ ఎబిలిటీస్ మీద నమ్మకం లేకపోవడం. ఉన్నాయి, కానీ యాజ్ ఐ సెడ్ అది ఎబిలిటీస్ చూపిద్దాం అనుకునేసరికి బయట ఉన్నాను. నాకు నిజంగా అన్ఫేర్. అంటే 1 డేలో నామినేషన్ అండ్ 1 డేలో ఏది డిసైడ్ అవ్వలేం కదా. తర్వాత నేను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను నాగ్ సార్తో మాట్లాడింది కానీ, నిఖిల్ నేను నిలదీసింది కానీ, ఇట్ హ్యాపెండ్ అండ్ థర్స్డే మీరు ఫ్రైడే చూసారు. నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు నేను చేసిన నిఖిల్ని నేను నిలదీసింది థర్స్డే, మీకు ఫ్రైడే నైట్ వచ్చింది. అప్పటికి ఆల్రెడీ ఓటింగ్ వాజ్ క్లోజ్డ్. నేను ఎప్పుడైతే ఇష్యూ పాయింట్అవుట్ చేశానో ఆ ఇష్యూని థర్స్డే చేశాను, కానీ థర్స్డే టెలికాస్ట్ అవుతుంది ఫ్రైడే. అది నా బ్యాడ్, అది ఆ రోజు అవ్వకపోవడం. సో ఇట్స్ ఓకే. సో ఏది కూడా నేను ఇలా ఆలోచించుకుని ఇలా చేస్తే అలా 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 నేను లేట్ రియాక్షన్స్ వల్ల లేట్ గా అంత టైం లేక నాకు తెలియదు. లేదు 1 డే మ్యాచ్ అండి, 100 days మ్యాచ్ అనుకున్నాను. ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు అనుకుంటున్నారు మీరు జనాల్లో? యాక్చువల్లీ అంత ఇంప్రెషన్ క్రియేట్ చేయలేదని అనుకుంటున్నా. నాకు ఛాన్స్ అంటే ఐ డోంట్ థింక్ ఐ గాట్ ఇనఫ్ టైమ్ టు ఎంటర్టైన్. సగం కిచెన్ లోనే అయిపోయింది. ఆ తర్వాత రియలైజ్ అయ్యి కరాటేలు కుంఫులు చేశాను, నిఖిల్ మీద తిరగబడ్డాను, బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను, నన్ను నామినేషన్స్ అప్పుడు పెట్టిన రీజన్స్ కూడా డిఫెండ్ చేసి నాగ్ సార్ ముందు చెప్పాను. కానీ అప్పటికి ఆల్రెడీ
ఆ లాస్ట్ 3 days కి వచ్చిన రెస్పాన్స్ అమేజింగ్ యాక్చువల్లీ. వాటి మీద చాలా వీడియోస్ వస్తున్నాయి, అక్క సూపర్ గా చెప్పావని. కానీ అది ఏంటంటే నామినేషన్స్ అండ్ ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత జరిగింది. సో ఇట్ వాజ్ నాకు అనిపించింది అంటే ఒక వారం ఆర్ ఒక 2 days 3 days లో ఒక మనిషి కేపబిలిటీస్ అన్నో తెలవు కదా. ఒక వీక్ ఉంటే మీకు అర్థమయ్యేది. కనీసం 2 weeks అన్నా నాకు అది నో ఎలిమినేషన్ చేసి సెకండ్ వీక్ అన్నా ఇచ్చుంటే, సెకండ్ వీక్ కూడా నిజంగా ఎంటర్టైన్ చేయకపోతే నేనే హ్యాపీగా సార్ నన్ను తీసేయండి సార్ నేనేం ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అనేదాన్ని. నేను యాట్ అయిపోయా. సో నాకు కొంచెం మన టైం ఇవ్వలేదు అని అనుకుంటున్నా. మరి 1 day లో అయితే ఎలా డిసైడ్ చేస్తారు? గేమ్ అర్థం కాక ఇవన్నీ వింటే మీకు గేమ్ అర్థం అర్థం కాలేదు. అది నేనే ఏమనుకుంటారు అని ఒక మైండ్ లో ఒకటి ఉండిపోయింది. ఫార్మాట్ కూడా అర్థం కాలేదు. అంటే ఇది లేట్ గా రియాక్ట్ అవ్వాల్సిన షో కాదు, అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి, అప్పటికప్పుడు చూపించాలి. పృథ్వీ నన్ను ఐ విల్ ఆల్సో నామినేట్ యూ దట్ యువర్ ఫ్యాట్ అన్నాడు. ఆ ఫ్యాట్ అన్నది నేను పాయింట్అవుట్ చేసి పృథ్వీని అప్పుడే ఉతికి ఆరేయాల్సింది. నేను అది చేయలేదు. చేస్తుంటే నాకు సింపతి పడింది, సింపతి ఓట్లు కూడా కట్ చేశారు. లైవ్ లో ఉండే లైవ్ లో ఉందా? కట్ చేసినట్టున్నారు, వెళ్ళలేదు అనుకుంటా. నాకు సరికి కూడా తెలియదు అంట దట్ పృథ్వీ సెడ్ అది లైవ్ లో వచ్చింది అన్నాడు. నేను కూడా నువ్వు హెల్ప్ చేయట్లేదని నామినేట్ చేసావు కదా, ఇది సిల్లీ రీజన్, నేను కూడా నేను నామినేట్ చేస్తా దట్ యువర్ ఫ్యాట్ అని. ఒకటి మామూలుగా డైరెక్ట్ స్టార్టింగ్ మీరు స్టేజ్ మీద నాగార్జునతో మాట్లాడారు కదా, అవును, జస్ట్ జనాలకు ఓవర్ యాక్షన్ అనిపించింది అంట. దానికి మీరు ఏమంటారు? నేనే చెప్పా ఆయనతో, సార్ నేను కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాను సార్ అని. అందుకే నేను సినిమాలు ఏ షోస్కి వెళ్ళినా దాని ఎఫెక్ట్ కూడా లోపల ఉండొచ్చు అంటారా? స్టేజ్ మీద చేసింది ఆయనతో సరదాగా ఏదో నా స్టైల్, నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది అంటారు అక్క నువ్వు అతి చేస్తావు అని. నేను అతి చేశాను కాబట్టి నాకు ఈ పాపులారిటీ వచ్చిందని నేను నమ్ముతా. నేను అందరిలాగా నార్మల్ గా కామ్ గా కంటెంట్ ఇవ్వను. నేను కొంచెం హైపర్ యాక్ట్, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా. నేనే చెప్తా నేను కొంచెం అతి చేస్తానని. దాన్ని ఏముంది, దానికి నేను నా లోపల పర్ఫార్మెన్స్, నాకు షో ఫార్మాట్ అర్థం కాక నేను పర్ఫార్మెన్స్ చెయ్యని దానికి ప్రాపర్ టైంలో రియాక్ట్ అవ్వలేదు. అది నా బిగ్గెస్ట్ మిస్టేక్. రియాక్ట్ అయ్యా కానీ అప్పటికి అయిపోయింది. మీరే కదా మన ఫ్రీద్ కి వాయిస్ రేస్ చేయని చెప్పి. అదే చెప్తున్నా, అప్పుడు అదే అది ఎప్పుడు చెప్పాను, నామినేషన్స్ అయిపోయినాక. నేను కూడా అప్పుడు నామినేషన్స్ లో ఉన్నా, అందుకని మన వాయిస్ రేస్ చేయాలని ఫస్ట్ డే అప్పుడు చీఫ్ అప్పుడు నా వాయిస్ రేస్ చేయాల. చీఫ్ అప్పుడు నన్ను తీసుకున్నప్పుడు నామినేషన్స్ అప్పుడు నేను కూడా రేస్ చేసా, తను కూడా రేస్ చేయమని చెప్పా. అండ్ ఐ స్టార్టెడ్ టు చేంజ్. కరాటే కుంఫుల్ చేయడం మరి నెక్స్ట్ డే నేను చేసా కదా, 3rd day నుంచి. పొద్దున్న నేను పెద్ద బాక్సర్ అవుట్ఫిట్ వేసుకుని ఏమంటారు ఒక బ్లాక్ క్యాట్ లాగా రెడీ అయ్యాను. ఎంటర్టైన్మెంట్ అనేది కూడా కావు, స్పిరిట్ తీసుకురావాలి. కమాన్ కరాటే కుంఫుల్ బయట తీసారా బేబక్క. 3వ రోజు కంటెస్టెంట్ల గురించి నేను ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ అడిగితే చెప్పగలరా? ఓపెన్ అవుతారా లేకపోతే వదిలేస్తారా? చెప్పచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ టూ మచ్. మీరు ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, మీరు ఇంటర్వ్యూలో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎందుకు కంటెస్టెంట్ల గురించి వాళ్ళ గురించి ఎందుకు చెప్పడం? ఇదే నేను లోపల కూడా బేసిక్ గా ఎందుకు నేను జనరల్ గా కూడా శివ బయట కూడా ఇలాగే ఉంటాను. నేను ఎక్కువ ఎవరి గురించి కామెంట్ చేయను, సరదాగా వీడియోలు చేస్తాను. కానీ ఒక పర్సన్ని తీసుకుని వాళ్ళ గురించి ఎక్కువగా వాళ్ళకి నెగిటివ్గా నేను మాట్లాడలేను. ఆ షోలో కూడా అదే మాట్లాడలేకపోయాను. కానీ బిగ్ బాస్ అనే షో ఫార్మాట్ ఎలా ఉందంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయాలి, గట్టిగా అరవాలి, మన వాయిస్ మన ఎగ్జిస్టెన్స్ చూపించాలి ప్రతి క్షణం. అది మనకు తెలియదు కదా. ఇప్పుడు చెప్పచ్చు కానీ వాళ్ళకి ఇప్పుడు నేను అలా ఉంటే అవసరం ఏముంది? అలా వాళ్ళని ఇప్పుడు అసలు గేమే కాదు, ఇది గేమే. ఇది ఎలా గేమ్ అవుద్ది? ఇప్పుడు ఇది చూస్తారు కదా, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మేబీ ఇందులో కటింగ్ చేసి బేబక్ ఇలా మాట్లాడింది, అది తీసి వేరే వాళ్ళు కట్ చేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి చూపించి వాళ్ళు మీతో మాట్లాడకపోతే ఇది గేమే కదా. ఇదేం గేమ్ కాదు, ఇది లైఫ్. అది గేమ్. లైఫ్ కి గేమ్ కి చాలా డిఫరెన్స్. మనం ఆ 4 గోడల మధ్యలో చేసేది, ఆ కెమెరాలో రికార్డ్ అయ్యేది, అదంతా ఒక ఫార్మాట్ లో నడుస్తుంది. అండ్ అక్కడ మనం మాట్లాడింది అది గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. కానీ బయటకు వచ్చాక మన బౌండరీస్, నాకు తెలిసైతే నాకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి, నేను దాటను. ఐ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్ ఇన్ మై లైఫ్. నేను ఏది నా ఇంకా బాగా వైరల్ అవ్వాలని చెప్పి ఇష్టం వచ్చినట్టయితే నేను మాట్లాడను. నేను ఒక 4-5 గురించి అడుగుతాను. నిఖిల్ బాసిజం చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడు. మణికంఠ సింపతి ట్రై చేస్తున్నాడా? బాగా. సైకలాజికల్ గేమ్ కూడా ఆడుతున్నాడు. లైక్ మనందరు సైకాలజీతో ఆడుకుంటున్నాడు మనకు తెలియకుండా. మా అందరికి ఒక జాలి ఫ్యాక్టర్ క్రియేట్ అయిపోయింది. అయింది.
నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది కష్టం, నాకు కట్టే పోగు చేసి మా అమ్మని ఏదో చెప్తాడు. కాసేపు మాకు కూడా అర్థం కాక మేము కూడా ఏడ్చాం. తర్వాత అర్థమైంది, అమ్మో మంచి అందరిలో నువ్వు చూడు శివ, నువ్వు గమనించు, స్లో బయటకు వచ్చాక కూడా నేను గమనించా, ఈజ్ గెటింగ్ లాడ్ ఆఫ్ సింపతి. జనాలు రియల్ గా ఉండే వాళ్ళకన్నా ఈ సింపతి వాళ్ళకి ఓటేస్తారని నాకు అప్పుడు అర్థమైంది. నేను నా స్టోరీ కూడా చెప్పలేదు, వీళ్ళందరూ వాళ్ళ స్టోరీలు చెప్తే నేను నా స్టోరీ చెప్పలేదు. కాదు, నా స్టోరీ చెప్పి ఒక సింపతి క్రియేట్ చేయించి ఆ టీమ్ మెంబర్స్ నుంచి ఒక సింపతి చూసే, నాకు వద్దు, నేనుగానే ఉంటా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ద వే ఐ బిహేవ్డ్, ఒక డిగ్నిటీతో బయటకు వచ్చాను శివ, నాకు నేను నచ్చా. అయితే నాకు ఫార్మాట్ అర్థం కాక అక్కడ తప్పు చేశాను నేను ఒప్పుకుంటా. సోనియా కనింగ్ ఇంకా అండ్ విల్ బైట్ బ్యాక్ బైట్, షీ కెన్ డూ ఎనీథింగ్. బా మొత్తం ఆడుకుంటది చూడు జనాలతో. అక్కడ బయటకు వచ్చాక అంత రిలేషన్ ఎలా ఉంటుంది? బయట షో అండ్ బయట డిఫరెంట్ కదా. ఉంటుందా, కలుస్తారా? ఏముంది బయటకి లోపలికి ఏముంది, అదంటే షోలో కదా. బయట ఇఫ్ షీ వాంట్స్ టు మీట్ ఏముంది. పృథ్వీ కొద్దిగా తన ఎమోషన్స్ తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఫైర్ బ్రాండ్ తను కూడా, కాకపోతే తను కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా ఈ గేమ్ లో ముందుకు వెళ్ళగలుగుతాడు. విష్ణు ఇస్ ఫుల్లీ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్ విష్ణు. కాకపోతే ఆ పవర్ ని ఇంకా తను కూడా చూపించట్లేదు, నేను అలా చూపించట్లేదు, తను కొంచెం సేవ్ చేసుకుంటుంది. ఇది 1 డే మ్యాచ్, టెస్ట్ కాదని నాకు అర్థమైంది. తను కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రతి దానికి గొంతెత్తి నోరెత్తి అరవాలి, అక్కడ కనపడాలి. సీత షీఈ్ వెరీ నైస్ అండ్ షీ డజంట్ నో స్ట్రాటజీస్, ఇవన్నీ తెలియదు. తను జస్ట్ తనలా తను ఉంటుంది, తనకు అర్థం కావట్లేదు ఈ గ్రూప్లు ఏం జరుగుతుందో. అలాగే తనకు కూడా నాకు తెలిసి అంత ఫార్మాటెడ్ గా ఈ షో స్ట్రాటజీ ఫార్మాట్ నాకు తెలిసి తనకు కూడా అంత తెలియదు. అఫ్రీద్ అగైన్ ఈజ్ లాస్ట్, కొంచెం ఈజ్ లాస్ట్. తను ఇటు కాదు అటు కాదు, ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు వచ్చాను రా ఈ షోలోకి అన్నట్టున్నాడే, తనకు అర్థం కావట్లేదు. నాకు తన కంటెంట్ కూడా పెద్దగా ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. మరి ఏమన్నా తన కంటెంట్ బయటకు వెళ్ళిందేమో నువ్వే చెప్పాలి మరి, నువ్వు చూసుంటే కనుక ఎపిసోడ్స్. శేఖర్ భాష ఎప్పుడేమనుకున్నా నేను ఇంతేరా భయ, నేను ఇట్లాగే జోకులు వేస్తా, ఉంటే ఉంటా లేకపోతే పీకెత్తే పీకేశారు, ఒక యోగి భోగి లాగా ఉన్నాడు అంతే. నో స్ట్రాటజీస్ అట్ ఆల్. ప్రేరణ కొంచెం సిల్లీగా ఉంది. తను ఇంకా తన గేమ్ ఆడట్లేదు, సీరియస్ గా తీసుకోవట్లేదు గేమ్ ని, కంటెంట్ పెద్దగా ఇవ్వట్లేదు. నాకైతే తను ఎంటర్టైన్ చేసినట్టు అయితే నాకైతే కనిపించలేదు. యష్మి అగైన్ ఏదో మొత్తానికి స్ట్రాటజీలతో వచ్చింది కానీ షీఈస్ కన్ఫ్యూజ్డ్. తనకి ఏం చేయాలో షీ హాజ్ నో ఐడియా. బట్ తనకైతే లోపల ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది లోపల ఉన్న వాళ్ళు వాళ్ళు టుగెదర్ టీమ్ గా వచ్చారని మాత్రం అర్థమవుతుంది కొంతమందితో. సో తనైతే సేవ్ చేస్తున్నారు, తను ఇంకొంతమందిని సేవ్ చేస్తోంది. సో వాళ్ళు గ్రూప్ ప్లే ఆడుతున్నారు. సో తను కొంచెం అందులో ఆ లూప్ లో కొంతకాలం సర్వైవ్ అవుతుంది తను. నైనిక వెరీ గుడ్. ఇలాంటి పాలిటిక్స్ తనకు అసలు తెలియనే తెలీదు. షీఈస్ ప్యూర్ అండ్ జస్ట్ స్వీట్ గర్ల్. మంచినీళ్ళలాగా ఉంది తను, క్లియర్ గా. తనకి అసలు ఇటు ఏం జరుగుతుందో అటు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా. నచ్చింది నచ్చినట్టు అప్పుడు ఏమనిపిస్తే అది చేస్తుంది. తను ఒక మంచి డాన్సర్. పొద్దున్నే పాట పెట్టినప్పుడు నా ఏజ్ లో నేను వెళ్ళి అంత డాన్స్ చేసినప్పుడు తను కూడా చేస్తామో అనుకున్నా. నన్ను మీరు చూసుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఎగిరా, కెమెరాలు పగిలిపోయి ఉంటాయి, పాప మాత్రం డాన్స్ చేయట్లా. చెయ్యాలి కదా మా అందరితో, మరి చెయ్యాలి. మరి నేను ఎప్పుడేం చేశానో ఏంది, నేను నన్ను చూసి దడుచుకుని ఉంటారు. ఏ బేబక్ ఏంటి, ఇద్దరా కాదు ఇద్దరు కాదు బేబక్కే. భయపడతారు. అమ్మో నేను ఇంకేం చూడండి కొన్ని రోజులు ఫీల్ అవుతారు. అంత బాగా చేసావా? లేదు. అభయ్ నవీన్ వెరీ స్ట్రాటజిక్ ప్లేయర్. తను బాగా ఆలోచించుకుని ఒక స్ట్రాటజీతో వచ్చాడు 100%. అండ్ తన గ్రూప్ లో వాళ్ళతో చేరాడు. ఇప్పుడు తను కూడా గ్రూప్ ప్లే లో భాగంగా ఉన్నాడు. గ్రూప్ ఏంటో నేను చెప్పను, నాకు అర్థమవుతుంది. ఆదిత్యం ఆయన అసలు మా అందరితో ఒక ఆట అయితే ఆయన అసలు వేరే ప్రపంచం. ఆయన అతీత ప్రపంచంతో ఆట ఆడుతున్నాడు. మధ్యలో వస్తారు ఆయన, బిబక్క మీరు బాగున్నారా, వంట ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్, మీరు భోంచేయాలి బెబక్క గారు, మీరు భోంచేశారా, చేస్తానండి. అరే టైంకి మీరు భోంచేయాలి కదా, మా అందరికీ పెడుతున్నారు, మీరు టైంకి తినాలి కదా. తింటానండి. మీకు ఎనీ హెల్ప్ నేను చేస్తాను. ఈ రోజు డిషెస్ వాష్ చేయనా, వద్దు నేను చేస్తాను, మీకు ఏమి పని ఉన్నా నాకు చెప్పండి. బెబక్క గారు నేను ఉన్నాను, వెళ్ళిపోతాడు.
అయిపోయారు. ఫైనల్ గా మీరు హ్యాపీగా ఉన్నారు, బయటకు వచ్చినది పెద్ద ఫీల్ రిగ్రెట్స్ అలాంటివి ఏం లేవు. ఎందుకు రిగ్రెట్ అవ్వాలి? ఎందుకు అవ్వాలి శివ? మీరు చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్ ఐ షుడ్ ఫీల్ రిగ్రెట్? ఫస్ట్ వీక్ వచ్చారు కదా, లైక్ విన్నర్ అవుతాను అనుకున్నారు కదా. జీవితంలో కూడా చాలా విన్ అవుదాం అనుకున్నా, చాలా పోగొట్టుకున్నాను. అవి ఎలాగో పోతున్నాయి, ఇది మన చేతుల్లో కదా. ఇది కూడా అవును, ఇది కూడా మన చేతుల్లో ఉంది, అది మన చేతుల్లో ఉన్నాయి. అయ్యి పోయి అది మన చేతుల్లో ఇది నేను పోయిందని అనుకోను. గేమ్ లో ఒకళ్ళనైతే ఎలిమినేట్ చేస్తారు కదా, అది పక్కా కదా. ప్రాబబ్లీ నా గేమ్ చూసే లోపల నేను ఎలిమినేషన్ జోన్ లో ఉన్నా, నేను ఎలిమినేట్ అయ్యా. నేను అక్కడే వెళ్ళకపోయాను ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు ఎత్తున్నాను ఎంటర్టైన్మెంట్. ఈ వైరల్ అవ్వా శివ, నీ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి తెలుసా? మాకు చెప్తున్నారు మిలియన్స్ అంట. అక్కడ ఎంతమంది చూస్తారో తెలియదు. మన శివ ఇంటర్వ్యూలో చూడండి, మన టాలెంట్. నేను నచ్చానా? సరే చాలండి, చాలా చేశారు. మీరు ఏదో చేస్తారు అనుకున్నారు కానీ మీరు అతే చేస్తారని నాకు అర్థమైంది. నేను ఎవడు ట్రోల్ చేయక్కర్లే శివ, నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా, నన్ను నేనే కామెంట్ చేసుకుంటా, తెలుసు. మీకు అర్థమైంది కూడా, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ శివ? దూరం చేస్తున్నావు థ్యాంక్స్ చెప్పి. ఇంటర్వ్యూ థ్యాంక్స్ చెప్తున్నావా? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్ప, మాకు చెప్పా. నీకోసం వస్తే ఫైనల్ ఇది ఇస్తాను, నేను ప్రైజ్ ఇస్తావా? చెప్పు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. కమాన్ కమాన్. ఓకే. అమ్మో, ఎవరిని ఎంత మందిలో చేశాను, ఇట్లాంటి ఆవిడ మాత్రం చూడలేదండి. ఆవిడ సీట్లోనే కూర్చోదు. ఇదే అక్కడ చూపించుంటే బాగుండేది. ఇంత ఫాస్ట్ వచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఏదైతే అయింది, ఏం జరిగినా మన మంచిగా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. లైక్ ఇంకా మంచి ఆఫర్స్ రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్ లో, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చి ఇంకా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. మళ్ళీ వీళ్ళైతే మళ్ళీ వైల్డ్గడ్డ వస్తే మళ్ళీ వెళ్తారేమో, దానికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ, నన్ను ఇలా పిలిచినందుకు, నాతో బోల్డని కవర్లు చెప్పించినందుకు. ఇట్ వాస్ వండర్ఫుల్ చాటింగ్ అప్ విత్ యూ శివ. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఉంటాను, బై ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మన మీడియా. పవర్ ఏది, జోష్ ఏది శివ, ఇట్లా చెప్పాలి. సైనింగ్ ఆఫ్ యువర్ బెజవాడ బేవక్క విత్ శివ. నెక్స్ట్ బజర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.